5-6 దశాబ్దాల క్రితం వరకు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంపై ఆధారపడే పంటలను పండించేవారు. దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన పంట దిగుబడులు ఉండేవి. మెల్లిమెల్లిగా అవసరాలు పెరిగాయి. ప్రకృతి వ్యవసాయం కనుమరుగై రసాయన ఆధునిక ఎరువుల వినియోగం పెరిగింది. అధిక దిగుబడుల కోసం ఆరోగ్యాన్ని హాని చేసే విధంగా పంటల సాగు మారింది. అంతేకాదు పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఈ దుష్పరిణామాలను గుర్తించిన రైతులు ఇప్పుడు మళ్లీ ప్రకృతి బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించేందుకు నడుం బిగిస్తున్నారు. ప్రభుత్వ సహాయంతో ప్రకృతి బాటలో నడుస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతులపై ప్రత్యేక కథనం. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు రాజ్యమేలుతున్నాయి. అధిక దిగుబడుల కోసం రైతులు విపరీతంగా విషపూరితమైన పురుగుమందులు, రసాయనాలను పంటలపై పిచికారీ చేస్తున్నారు. తద్వారా లభిస్తున్న ఫలితం ఆశాజనకంగా ఉన్నా రాను వీటి వల్ల రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోక తప్పదని వ్యవసాయ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రైతులకు ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని ప్రభుత్వాలు సైతం గుర్తించాయి. అందుకే ఏపీ సర్కార్ గ్రామస్థాయిలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోరంట గ్రామంలోని రైతులను ప్రకృతి సాగు వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ విధానం కొత్తేమీ కాదు. మన తాత ముత్తాతలు ఈ విధానాలనే ఆచరించి పంటలు సాగు చేసేవారు. హరిత విప్లవం కారణంగా ప్రకృతి వ్యవసాయానికి దూరమయ్యారు రైతులు. కానీ మళ్లీ ప్రకృతి ఫలాలను తెలుసుకుని ఆ సాగు విధానాలు చేపట్టేందుకు మక్కువను చూపిస్తున్నారు. నేల తల్లిని కాపాడుకుని బంగారు పంటలు పండించి అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వీరికి ప్రభుత్వ అధికారులు చేయూతనందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమైందంటే రైతులు చాలా ఎక్కువగా విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. దానికి అనుగుణంగా ఏంటంటే మనకి ఫుడ్ క్వాలిటీ తగ్గిపోయింది. అదేవిధంగా రోజుకి భూమి యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం కొంతకాలానికి ఎరువులు, పురుగుమందులు ఏం వేసినా సరే మనకి పురుగులను కంట్రోల్ చేయలేము. అదేవిధంగా మనకి అధిక దిగుబడులు కూడా రావు. భూమి అంతా బీడుగా మారిపోతుంది. అందుకని చెప్పేసి ఏం చేసామంటే మళ్ళీ మన తాతల ముత్తాతల దగ్గర ఉన్న సేద్యపు విధానాలకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా కొత్త విధానాలు ఏమి కాదు, కానీ మన తాత ముత్తాతలందరూ మనకి నేర్పిన విధానాలే. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ ఆచరించి మనకి భూమి యొక్క పరిస్థితిని పెంపొందించాలి. అదేవిధంగా మన యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 20కి పైగా క్లస్టర్లలో ప్రకృతి విధానంలో పంట సాగుతోందని, సుమారుగా 100 గ్రామాల్లో ప్రతి రైతు తమ ఆయకట్టులో కొంత భాగంలో ప్రకృతి సేద్యపు విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొత్తం 26 క్లస్టర్స్ మొత్తం మన జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకి అవగాహన కల్పిస్తున్నాము. దాని నిమిత్తం మనం ఇప్పుడు ఈ పెద్దాపురం డివిజన్లోని గోరంట గ్రామంలో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం నిమిత్తం ఈ కషాయాలు, వ్యవసాయంలో వచ్చే తెగుళ్ళు కానీ పురుగులు నివారించుకోవాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారు చేసి నేమాస్త్రం కానీ, అగ్నాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు కషాయాలు ఉంటాయి. ఆ కషాయాలు తయారు చేసుకొని మనకి పంటలో వచ్చే తెగులు కానీ, పురుగులు కానీ బాగా ఖర్చు లేకుండా బాగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా క్లస్టర్ అంటే నాకు 5 గ్రామాలు కలిసి క్లస్టర్గా అంటారు. అదేవిధంగా ఈ పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో గోరంట గ్రామాన్ని క్లస్టర్గా తీసుకున్నారు. ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలు కలుపుకొని మొత్తం 5 గ్రామాలని ఎంపిక చేసుకున్నారు. ముందుగా ఈ గ్రామాన్ని డెవలప్ చేసిన తర్వాత మిగతా గ్రామాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ముందుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేసి ఈ గ్రామంలో రైతులకు ఒక 50 మంది 100 మంది రైతులకి వీళ్ళకి అవేర్నెస్ కలగజేస్తాం. ముందుగా కలగజేసి వాళ్ళకి ఎట్లా తయారు చేయాలి, ఈ ప్రకృతి వ్యవసాయ ఇవి కషాయాలు ఎట్లా తయారని చెప్పేసి వాళ్ళంతా ప్రాక్టికల్గా సిఆర్పి సిఐలు ఉంటారు. వీళ్ళు గ్రామంలో ఒక నెలకి 21 రోజులకి గ్రామంలో ఉండి ఆ గ్రామంలో రైతులని ఎంపిక చేసుకొని వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ప్రాక్టికల్గా దగ్గరుండి ఏ కషాయాలు ఎట్లా తయారు చేయాలి, ఏ జీవామృతం ఎట్లా తయారు చేయాలి దగ్గరుండి రైతులు తయారు చేసి రైతుల ద్వారా ఆ గ్రామంలో పంటలకి ఉపయోగిస్తుంటారు. పెద్దాపురం డివిజన్లోని గోరంట గ్రామంతో పాటుగా
చుట్టుపక్కన ఉన్న 5 గ్రామాలను ఓ క్లస్టర్గా ఎంపిక చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. ముందుగా గోరంటలో అభివృద్ధి సాధించిన తర్వాత పక్క గ్రామాల్లో పెట్టుబడి లేని ప్రకృతి విధానాలను విస్తరించనున్నారు ఈ అధికారులు. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన ఆవు పేడ, ఆవు మూత్రం రైతులకు అందుబాటులో ఉండవు. కాబట్టి రైతుల కోసం ప్రతి క్లస్టర్లో నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో తయారు చేసిన ప్రకృతి ఎరువులను, కషాయాలను రైతులకు తక్కువ ధరకే అందిస్తున్నారు. క్లస్టర్లో కూడా ఎన్పిఎం షాప్, ఎన్పిఎం నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనమాట. పురుగు మందులు లేనటువంటి మేనేజ్ చేసుకోవాలని చెప్పి కషాయాలు తయారు చేసే కేంద్రం అన్నమాట. ఈ కేంద్రం ఒక్కొక్కటి కేంద్రం మనకి ₹1,00,000 దాకా అయ్యిద్ది. దీని నిమిత్తం కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళ రైతు కొనుక్కున్న తర్వాత 20 రకాల వస్తువులు ఉంటాయి. అవి రైతు కొనుక్కున్న తర్వాత దాంట్లోంచి 50% గవర్నమెంట్ వారు ఒక ₹50,000 వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఈ కషాయాలు ఏంటంటే మనకి జనరల్గా ఎరువులు, పురుగు మందుల షాపులు మన గ్రామాలు ఉంటాయి. ఎట్లా రైతులు వచ్చి ఆ ఎరువులు, పురుగు మందులు తీసుకొని ఆ పంట పొలాల్లో చల్లుకొని వాళ్ళ విధంగా చేసుకొని ఎట్లా ఎక్కువ దిగుబడులు తీసుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది రైతులకి ఆవు మూత్రం అటువంటి వాళ్ళకి అందుబాటులో ఇక ఆవు పేడ కానీ ఆవు మూత్రం అటువంటి అందుబాటులో ఉండవు. కాబట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ గ్రామంలో పెట్టేసి ఇక్కడి నుంచి తయారు చేసుకొని ఇక్కడ గ్రామాలకు కావాల్సిన రైతు సోదరులందరికీ వాళ్ళందరికీ తక్కువ రేటుకి ఆ నియమాసరం కానీ జీవామృతం కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని మండలాల్లో ప్రకృతి సాగు విధానాలు అమలు చేస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రకృతి సాగు విధానాలను అనుసరిస్తున్న రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దిగుబడి తగ్గినా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యకరమైన పంటలను వినియోగదారులకు అందిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి పంటలోనే ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో తాత్కాలికంగా పంట దిగుబడులు తగ్గినప్పటికీ దీర్ఘకాలిక అమల్లో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. రసాయన ఎరువులతో పంట సాగు వల్ల ఎకరానికి 30కి పైగా బస్తాల దిగుబడి ఉంటే ఈ విధానంలో 20 నుంచి మరో 2-3 బస్తాలు అదనంగా లభిస్తున్నాయి. ఇదే విధానం అమలు చేస్తే 30 బస్తాల దిగుబడి సాధ్యమని రైతులు పేర్కొంటున్నారు. ఒక ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని వెద చల్లామండి. నెక్స్ట్ ఘనజీవామృతం ఆఖరి దమ్ములో ఘనజీవామృతం వేసుకున్నాం సార్. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కూడా పారించాం. స్ప్రే చేయడం అయితే 2-3 సార్లు స్ప్రే చేసాం సార్, అదే జీవామృతాన్నే. తర్వాత నీమాస్త్రం ఒకసారి స్ప్రే చేయించాం సార్. తర్వాత పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం కూడా ఒకసారి స్ప్రే చేయించాం. నెక్స్ట్ ఇప్పుడు టానిక్ కూడా రెడీ చేసి స్ప్రే చేయించాలని అనుకుంటున్నాం. పనస చెట్లకి కూడా జీవామృతం ఒక 2 నెలల ముందుగా చుట్టూ గుంటలు తవ్వి ఒక్కొక్క మొక్కకి 10 లీటర్ల చొప్పున పారించాం సార్. చెట్టు మొదట్లో పోయడం జరిగింది. ఇంతకుముందు కాయలేని విధంగా ఈ సంవత్సరం పనస కాసింది సార్. దానివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. మొన్న ఖరీఫ్లో కూడా చేశాం సార్. ఎకరానికి 28 బస్తాలు వచ్చింది సార్. ఎకరానికి ప్రకృతి వ్యవసాయం విధానం వల్ల సుమారు ₹10,000 వరకు ఆదా అవుతోందని రైతులు చెబుతున్నారు. పైగా ఆరోగ్యకరమైన ధాన్యాన్ని వినియోగదారులకు అందించే అవకాశం ఉందని అంటున్నారు. రసాయనిక సాగులో ఎకరానికి 20,000 వరకు పెట్టుబడులుంటే ప్రకృతి విధానంలో ఎకరానికి ₹2,000 వరకు వ్యయమవుతుందని చెప్తున్నారు. పైగా పర్యావరణ సమతుల్యం ఉంటుందని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మాకు లాభాలు చూపిస్తామని మా ఊరిచిన ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మాకు చెప్పడం ద్వారా మా పొలంలో మేము వరి పండించడం జరిగింది. స్టార్టింగు బీజామృతంతో మాకు విత్తన శుద్ధి చేయడం విధానం నేర్పారండి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకుంటే భూమి సారవంతంగా తయారవుద్దని చెప్పడం జరిగిందండి. మా పొలంలో మేము జనుము వేయడం జరిగింది. జనుము వేసి దమ్ము చేయడం జరిగింది. ఆ తర్వాత ఘనజీవామృతం కూడా మేము మా పొలానికి వేయడం జరిగింది. ఎకరానికి వచ్చి 200 కేజీలు 100 నుంచి 200 కేజీల వరకు వేసుకోవచ్చు అని చెప్పారు మా వ్యవసాయ అధికారులు. మేము 200 కేజీలు వేయడం జరిగింది. పెంటలో కలుపుకొని ఘనజీవామృతం దమ్ములో చల్లడం జరిగింది.
దాని ఫస్ట్ సంవత్సరం కాబట్టి మాకు బిల్లింగ్ ఒక 24 కాటాలు 24 బస్తాలు అవడం జరిగింది. అంటే 75 కేజీల బస్తాలు సాంబా మసూరు సన్నాలు. ప్రతి ఏడాది ఈ విధంగా చేస్తే ఇంకా భూమి సారవంతంగా తయారై రసాయనాలు ఎరువులు ద్వారా ఎంత పండించామో దానికంటే మించి పండించవచ్చు అనే విధానం మాకు చెప్పడం జరిగింది మా వ్యవసాయ అధికారులు. గతంలో అయితే మాకు ఎకరానికి వచ్చి పురుగు మందులకు ప్రత్యేకంగా 15,000 దాకా అయిపోయేది. ఉట్టు పురుగు మందులు ఎరువులు నిమిత్తం 15,000 16,000 దాకా అయిపోయేది. ఇప్పుడు ఎరువులు కూడా వాడట్లేదు, పురుగు మందులు కూడా వాడకుండా మేము చేయడం వల్ల ఈ ఎండుగడ్డి కూడా మా ఆవులు కానీ మా పశువులు కానీ తినడం వల్ల కూడా వాటికి రోగాల బారిన కూడా చాలా వరకు తగ్గుద్దని, భూమి సారవంతంగా తయారవుద్దని మీ విధానంలోకి దిగడం జరిగింది. ప్రకృతి ఎరువులను తమకు అందుబాటులో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవటం, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపించడంతో మిగిలిన రైతులు సైతం ప్రకృతి సేద్యం పట్ల ఆకర్షితులవుతున్నారు. గోరంట గ్రామంలోని రైతు కోటేశ్వరరావు తనకున్న 2 ఎకరాల్లో 1 ఎకరంలో ముందుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. అందుకోసం వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయన మొదటి పంటను అందుకున్నారు. ఇప్పుడు 2వ పంట సాగును మొదలుపెట్టారు. మొదటి పంట కన్నా దిగుబడి అధికమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సొంత భూమి 2 ఎకరాలన్నర ఉందండి. ఈ ప్రకృతి వ్యవసాయం దివుల నుంచి వచ్చారండి ఈయన. వచ్చి ఇలా బాగుంటుంది బాబు, నాటావు మా ఇంటికి వచ్చారండి. వస్తే నాటావుని దూడ 2 దూడలు ఉన్నాయండి. చూసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పారండి ప్రసాద్ గారు. బీజామృతంతో తయారు చేసి విత్తన శుద్ధి చేసి విత్తనాలు తయారు చేసండి, దమ్ము చేసి దమ్ములో మనీ ఘనజీవామృతం తయారు చేసి వేసామండి, జల్లామండి. తొలి దమ్ములోని మనీ 2వ దమ్ములోని శుభ్రంగా గడ్డి అది తీసండి, విత్తనం బాటలు కట్టేసి విత్తన శుద్ధి జల్లేసండి, విత్తనాలు జల్లేసి తర్వాత అలాగే వారానికి 10 రోజులకు ఒక చుట్టూ పారించుకోవాలండి, జీవామృతం పారించుకోవాలండి. పేపర్ 200 లీటర్లు, ఎకరానికి 200 లీటర్లు అండి. ఆవు నీటి 20 లీటర్లు అండి, ఆవు పేడ ఒక 20 కేజీలు అండి, బెల్లం 2 కేజీలు అండి, శనగపిండి పప్పు దినుసులో శనగపిండి రేట్ ఎక్కువ మీద బఠానీ పిండి 30 రూపాయలకి వస్తుందని చెప్పి బఠానీలు కొని ఆడించి బఠానీ పిండి కలిపి 2 రోజులు ఉండొచ్చి ముందు స్పేర్ చేసండి. అది 3వ రోజుని కన్నాలంట కుండలు ఎట్టి పారించేవాళ్ళు. దిగుబడి అంటే అండి మామూలు మందులు కొట్టినాయండి 30 అయితే ఈ 22 అవ్విందండి. దానివల్ల పర్లేదండి, పెట్టుబడి లేదండి. ఏదో బెల్లం కొన్నాం తప్ప మామూలు ఏమీ లేదండి. ఎకరానికి అంతా కలిపితే మామూలుగా 1,500 2,000 కంటే ఎక్కువ అవుతుంది. అలా అయితే 12,000 13,000 అవుతుందండి ఎకరాన్ని మందులకండి. తనతో పాటుగా గ్రామంలోని ఇతర రైతులను ప్రకృతి సాగు వైపు ఈయన ప్రోత్సహిస్తున్నారు. దిగుబడి ఎలాగున్నా పెట్టుబడులు తగ్గడం, మార్కెట్లో మంచి ధర వస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రతి రైతుకు కావాల్సింది ఒక గోవు, ఆ తర్వాత స్థానికంగా లభించే ఆకులు, మట్టి. చేయవలసిందల్లా రసాయనాలకు దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టడమే. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఆ అవశేషాలు మిగిలే ఉంటాయి. ప్రకృతి సేద్యం అందుకు పూర్తిగా భిన్నం. ప్రకృతి విధానంలో పంటల సాగుతో నేల సారాన్ని కాపాడుకోవచ్చు, వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు, రైతుకు ఆర్థిక భరోసాను కల్పించవచ్చు. అందుకే ప్రతి రైతు ప్రకృతి సాగు వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం.